ఏంటి చెమటలు పడుతున్నాయి? నేను ఎప్పుడు ఆలోచించినా నాకు చెమటలు పడతాయి. నిజమే. ఇప్పుడు ఎందుకు చెమటలు పడుతున్నాయి? చేతులు కూడా వణుకుతున్నాయే. నేను ఆ రోజే చెప్పాను కదా నీకు దొంగతనం చేసే అర్హత లేదని. నువ్వు నీ నుంచి కళ్యాణికి, కళ్యాణి నుంచి సన్నిడియాలు, చైన్ తాకట్టు పెట్టడానికి రతన్లాల్, తర్వాత నాకు ఫోను. పూర్తయిందా? ఇలా రా నాన్న. రై రైట్ రై రారా రై పట్టుకుంటామని అన్నా ఇది పట్టుకో. ఒక్క నిమిషం అలాగే ఉండండి. అన్నా లోపల గొడవ చేశారు, చక్కెర తక్కువైందట, వేయించుకుని వస్తా. ఓకే రై పట్టుకుంటామని మీకే చెప్పింది వదలమంటుంటే పడితేరా. త్వరగా బండి తీవయ్యా. త్వరగా పోనీ పోనీవయ్యా. పట్టుకోవాలి. పట్టుకుంటా ఎక్కడా ఎటెళ్ళాడ్రా? అదిగో పారిపోతాడు చూడు. ఏ సందులో దూరి ఏ సందులో వచ్చాడు చూడు. వెళ్ళి పట్టుకోమండి. వెళ్ళు వెళ్ళండి రా, వెళ్ళి పట్టుకోండి వాడిని, వదలకండి. జయవేంద్ర రేషన్ గానీ సందుగొందులో దూసుకెళ్ళిపోతావు కదా, ఇప్పుడేమైంది? అయ్యా వాడిని పరిగెత్తుకుంటూ వెళ్ళే పట్టుకోవాలి. ఎందుకురా? డీజిల్ మర్చిపోయాను. పొద్దున తినటం మర్చిపోవు కదా. ఉప్పూట్ల మెక్కి పని పాట లేకుండా నిద్రపోవడం కాదురా. ఆ పారిపోయినండి కాళ్ళు చేతులు వెరగొట్టి చక్రాల బండిలో కూర్చోబెట్టలేదు. రై భద్రంగా చూసుకున్నారు కదా? హలో హలో ఈ రోజు ఈ ఫోన్ కూడా నా మాట వింటలేదు. రై నీ ఫోన్ ఇటు. కాలు వెళ్తుంది కదా? ఏంట్రా అలా చెమటలు పడుతున్నాయి? ఆలోచిస్తే చెమటలు పడతాయ్యా. రై ఇదా దొంగ రాసుక డైలాగ్ కదా? నా కూతురు నా కూతురు వినదు. నా కూతురు ఖచ్చితంగా అన్న పట్టుకుందాం. ముందు ఈ పంచాయతీ పూర్తి చేద్దాం. నా కూతురు వాడుతూనే లేచిపోయింది. ఏంటన్నా అంటున్నావు? కూతురు పెళ్లికి పత్రికలు పంచారని చెప్పావు, ఇప్పుడు డ్రైవర్తో వెళ్ళిపోయింది అంటున్నావు. కాస్త మెల్లగా మాట్లాడాలి. అదేనా, ఒక రకమైన అమ్మాయి కనబడితేనే ఎదవనా కొడుకులు లైన్ వేసి తీసుకెళ్లిపోతూ ఉంటారు. చిలక లాంటి అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి ఎదవల్ని ఇంట్లో ఉంచుకోవచ్చా? అయ్యో వీర్రాజు, నా కూతురు ఎలాగైనా వెంటనే పట్టుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. వాడి వేగం చూస్తుంటే 90లో వెళ్తున్నట్టుగా ఉంది. అన్నా నువ్వేం భయపడకన్నా, ఖచ్చితంగా పట్టుకుందామన్నా. ఏంటి ఖచ్చితంగా పట్టుకునేది? నీ మొహం. ఇటు దారి లేదు, ఇది డెడ్ ఎండ్. ఈ ఇంటికి తాళం వేసి ఉంది. వాడు ఇక్కడ ఉండే అవకాశమే లేదు. సరే మనం రైట్లో వెళ్ళి చూద్దాం. అలాగే వెళ్దామయ్యా. ఎక్కడ తప్పించుకోవడం చెప్ప. దొరికావా? కొత్తది కాంప్రమైజ్ అయిపోతుంది దాసు. ఇటు 5 టీలు తీసుకున్నాను, ఒకటి మొహం మీద కొట్టాను, ఇంకోటి. హే ఏంట్రా చెవట ఖర్చు పరిగెడుతున్నావు? రాయపకి తెలిసిపోయింది, దొరికే ఉంటే చేస్తాం. ఏ ప్రాబ్లం లేదు. మనం ఎంత ఫాస్ట్గా ఊర్లోకి వెళ్తామో మనకి ఏ సమస్య రాదు. అలాగే మా. సరే మనం ఎలా వెళ్తాం? సైకిల్ ఉంది, టీవీఎస్ 50 ఉంది. సరే సూపర్ రా. ఇదిగో పట్టుకో, కావాలంటే ఒక టీ తాగు. వేగండ్రా, లైసెన్స్ తీ. నువ్వేనా ఇది?
నువ్వు ఇవ్వు. ఇద్దరు చూస్తే మీ మొహాలా లేవే. అన్నా మన దేశంలో ఓటర్ ఐడీలు కానీ లైసెన్సులు కానీ వాళ్ళ మొహాలు వాళ్ళ ఉంటాయా? మిమ్మల్ని మీరు చూసుకోండి, బ్లేడ్తో చిక్కిన మొహంలా ఉంటుంది. ఊళ్ళోకి ఒక్కొక్కరే వెళ్ళాలి తెలుసు కదా, ఒక్కొక్కరే వెళ్ళండి. తీవయ్యా. వెళ్ళరా మామ, మళ్ళీ కలుద్దాం. బాయ్ నా. సార్ ఊళ్ళో ఇద్దరు అక్కిస్టులు ఉన్నారు సార్, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అక్యూజ్డ్ ఊర్లో ఉన్నారని చెప్తున్నారే, అరెస్ట్ వారెంట్ ఉందా? లేదు సార్. ఇదివరకే ఈ ఊర్లో ఎక్కచికమైన సమస్యలు. సార్ సార్ ఇప్పుడు నువ్వు మళ్ళా కొత్త సమస్య ఒకటి తీసుకొచ్చావు. ఏం కాదు సార్. ఊరికి సంబంధం లేని వాళ్ళెవరూ లోపలికి వెళ్ళకూడదు. అక్యూజ్డ్ అరెస్ట్ వారెంట్ తోటి రండి. అలాగే సార్.